వెల్కమ్ టు వైఏ భక్తి ఛానల్. ఈరోజు వీడియోలో కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ఉడిపి శ్రీకృష్ణ దేవాలయం గురించి తెలుసుకుందాం. భారతదేశంలోని అత్యంత ప్రాచీనమైన మరియు పవిత్రమైన క్షేత్రాలలో ఒకటి. ఇక్కడ కొలువైన బాలకృష్ణుని విగ్రహం చరిత్ర ద్వాపరయుగం నాటిది. పురాణం ప్రకారం ఈ విగ్రహాన్ని శ్రీకృష్ణుని భార్య రుక్మిణీదేవి స్వయంగా విశ్వకర్మ చేత తయారు చేయించింది. ద్వారక నగరంలో సముద్రం మునిగిపోయినప్పుడు ఈ విగ్రహం కూడా సముద్ర గర్భంలో కలిసిపోయింది. సుమారు 800 సంవత్సరాల క్రితం త్రికాలదర్శి అయిన శ్రీ మధ్వాచార్యులు ఓ సముద్ర వ్యాపారి నుండి లభించిన గోపీచందన ముద్దలో ఈ విగ్రహాన్ని కనుగొని ఉడిపిలో ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఈ ఆలయం కర్ణాటకలోని ప్రసిద్ధి దేవాలయాల్లో ఒకటిగా నిలిచింది. ఈ దేవాలయంలోని మరొక విశిష్టత ఏమిటంటే భక్తులు స్వామివారిని నేరుగా గర్భగుడిలోకి వెళ్లి దర్శించరు. బదులుగా కనకదాసు దర్శన కథకు గుర్తుగా భక్తులు నవరంధ్ర కిటికీలో నుంచి లేదా కనక కిండి ద్వారా బాలకృష్ణుణ్ణి దర్శించుకోవాలి. ఈ 9 రంధ్రాల కిటికీ ద్వారానే స్వామివారి దర్శనం జరగడం ఈ ఆలయానికి ప్రత్యేకతను తీసుకువచ్చింది. స్వామి ఇక్కడ వెన్నదొంగ రూపంలో చేతిలో కవ్వం చిరునవ్వుతో దర్శనమిస్తారు. ఈ ఆలయానికి రజిత పీఠపురం అనే పురాణ నామం ఉండగా చంద్రుడు తపస్సు చేసిన స్థలంగా కూడా ఇది ప్రసిద్ధి చెందింది. ఒకానొక రోజు శ్రీకృష్ణుని తల్లి దేవకి తన కుమారుణ్ణి బాల్యలీలలు చూడాలనే కోరికను వ్యక్తం చేసింది. యశోదామాత చూసిన కృష్ణుని బాలరూపాన్ని తాను చూడలేకపోతున్నానని దేవకీమాత విచారం వ్యక్తం చేసింది. ఆమె కోరికను తీర్చడానికి శ్రీకృష్ణుడు తన అన్న బలరాముడితో కలిసి బాలరూపాన్ని ధరించి ఆడుకుంటున్నారు. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసిన శ్రీకృష్ణుని భార్య రుక్మిణీదేవి ఎంతగానో ముగ్ధురాలయ్యి వెంటనే దివ్యశిల్పి విశ్వకర్మను పిలిపించి శ్రీకృష్ణుణ్ణి ఇదే బాలరూపంలో విగ్రహంగా చెక్కమని కోరింది. ఈ పవిత్రమైన విగ్రహాన్ని అప్పుడు రుక్మిణీదేవి స్వయంగా పూజించారు. ఈ విగ్రహం కవ్వపు చెక్కను పట్టుకొని ఉన్న కృష్ణుణ్ణి సూచిస్తుంది. ఇది సంసార సముద్రాన్ని మదించి మోక్షమనే వెన్నను అందించడాన్ని సూచిస్తుంది. ద్వాపరయుగం ముగిసే సమయానికి పురాతన ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయినప్పుడు ఈ దైవిక విగ్రహం కూడా సముద్రంలో కలిసిపోయిందని నమ్ముతారు. అనేక దశాబ్దాల తరువాత సుమారు 800 సంవత్సరాల క్రితం ఈ విగ్రహం అద్భుతంగా ఉడిపికి చేరింది. ఈ విగ్రహం యొక్క ఆవిష్కరణ శ్రీ మధ్వాచార్యులకు ఆపాదించబడింది. ఈయన 13వ శతాబ్దంలో నివసించిన ఒక గౌరవనీయులైన సాధువు. ఉడిపి సమీపంలోని మాల్వేపు సముద్ర తీరంలో ధ్యానం చేస్తున్నప్పుడు మాధ్వాచార్యులు సహాయం కోసం ఆర్తనాదాలు విన్నారట. ఒక ఓడ తీవ్రమైన తుఫానులో చిక్కుకుపోవడాన్ని ఆయన చూశారు. తన దివ్యశక్తులతో ఆయన తన కండువాని గాలిలోకి విసిరి తుఫానును శాంతింపజేశారు. ప్రాణాలను కాపాడినందుకు కృతజ్ఞతలైన వ్యాపారులు ఆయనకు విలువైన రత్నాలను ఇవ్వజూపగా మాధ్వాచార్యులు నిరాకరించి దానికి బదులుగా ఓడను సమతుల్యం చేయడానికి ఉపయోగించిన 2 గోపీ చందనపు గడ్డలను అడిగారట. మాధ్వాచార్యులు ఆ ముద్దలను ఒడ్డుకు తీసుకువస్తుండగా ఒకటి జారిపడి నీటిలో కరిగిపోగా అందులో నుంచి బలరాముడి విగ్రహం బయటపడింది. ఆయన దానిని వడభాండేశ్వర అనే ప్రదేశంలో ప్రతిష్ఠించారు. మిగిలిన ముద్దను ఉడిపిలో ఉన్న మధ్వ సరోవరంలో ముంచగా అందమైన బాలకృష్ణుడి విగ్రహం దర్శనమిచ్చింది. మాధ్వాచార్యులు వెంటనే విగ్రహాన్ని అభిషేకించారు. అభిషేకానికి ముందు 4 ఋషులు సులభంగా ఎత్తిన విగ్రహం మాధ్వాచార్యులు ప్రతిష్ఠన తర్వాత 30 మంది కలిసినా కదల్చడం సాధ్యం కాలేదు. ఈ ఆలయంలో భక్తులు నేరుగా గర్భగుడి నుండి దైవాన్ని చూడలేరు. బదులుగా వారు 9 రంధ్రాలు ఉన్న కిటికీ ద్వారా దీనిని నవరంధ్ర కిటికీ లేదా నవగ్రహ కిండి అని కూడా పిలుస్తారు. శ్రీకృష్ణుణ్ణి దర్శించుకోవాలి. ఈ సాంప్రదాయం భక్తులకు గ్రహదోషాలను తొలగించడంలో సహాయం పడుతుందని నమ్ముతారు. ఈ ప్రత్యేక దర్శన విధానం కనకదాసు అనే భక్తుడితో ముడిపడి ఉన్న ఒక చరిత్ర సంఘటన నుండి ఉద్భవించింది. 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న శ్రీకృష్ణ దేవరాయల కాలంలో ఒక కురుబ కులానికి చెందిన కనకదాసు అనే భక్తుడిని ఆలయంలోకి ప్రవేశించడానికి నిరాకరించారు. అతన్ని ఆలయం వెనక భాగంలో బంధించి హింసించేవారు. భక్తి పార్వస్యంతో కనకదాసు శ్రీకృష్ణుణ్ణి కీర్తిస్తూ భక్తి పాటలు పాడేవారు. అతని హృదయపూర్వక ప్రార్థనకు
కరిగిపోయిన శ్రీకృష్ణుడు గర్భగుడి లోపల నుండి అద్భుతంగా కనకదాసు వైపు తిరిగాడు మరియు ఆలయ వెనుక గోడలో ఒక రంధ్రం ఏర్పడింది. దాని ద్వారా ఆ భక్తుడు స్వామివారిని దర్శనం చేసుకున్నాడు. ఈ ద్వారాన్ని ఇప్పుడు కనకకిండి అని పిలుస్తారు. దీని ఫలితంగా ఉడిపి ఆలయంలో బాలకృష్ణుని విగ్రహం పశ్చిమాభిముఖంగా ఉంటుంది. ఉడిపి ప్రాంతానికి కృష్ణుని విగ్రహం రావడానికి ముందే లోతైన పౌరాణిక సంబంధాలు ఉన్నాయి. పురాణం ప్రకారం, ముఖ్యంగా స్కంద పురాణం ప్రకారం ఉడిపిని పూర్వం రజత పీఠపురం అని పిలిచేవారు. యజ్ఞం చేయడానికి భూమి దున్నుతున్న రామభోజుడు అనే రాజు ప్రమాదవశాత్తు ఒక సర్పంను చంపాడని పురాణం ద్వారా తెలుస్తుంది. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం కోసం పరశురాముడు అతనిని 4 దిక్కులలో 4 నాగదేవతా విగ్రహాలను 4 వెండి పీఠాలపై ప్రతిష్ఠించమని సలహా ఇచ్చాడు. ఈ చర్యకు ఆ స్థలానికి వెండిపీఠ నగరం అనే పేరు వచ్చింది. ఆ తరువాత పరశురాముడు స్వయంగా అక్కడ అనంతేశ్వరుడిగా లింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడని నమ్ముతారు. ఉడిపి అనే పేరు ఉడుపా నుండి వచ్చిందని మరొక కథనం సూచిస్తుంది. ఉడుప అంటే నక్షత్రాల ప్రభు అని అర్థం. ఇక్కడ తపస్సు చేసిన చంద్రుడిని సూచిస్తుంది. స్థానిక జానపద కథనం ప్రకారం అన్ని గ్రంథాలలో కనిపించకపోయినా ఉడిపి శ్రీ పరశురాముడు మరియు శ్రీకృష్ణుని దివ్య ఆయుధం సుదర్శన చక్రం మధ్య ఒక ముఖ్యమైన అనుబంధం ఉంది. పరశురాముడు శ్రీకృష్ణుణ్ణి మొదట ఈ ప్రాంతంలోనే కలుసుకున్నారు అని నమ్ముతారు. జరాసంధుడు పదే పదే మధురపై దాడి చేస్తున్న సమయంలో సురక్షితమైన ప్రదేశం కోసం చూస్తున్న కృష్ణుడు దేవతలు పరశురాముణ్ణి కలవమని సలహా ఇచ్చారు. అప్పుడు పరశురాముడు శ్రీకృష్ణుణ్ణి ద్వారకను స్థాపించడానికి సముద్రం నుండి భూమిని ఎలా పొందాలనే దానిపై సూచనలు ఇచ్చాడు. పరశురాముడు ఉడిపిలోనే సుదర్శన చక్రాన్ని శ్రీకృష్ణుడికి బహుకరించాడని మరియు దాన్ని ఎలా ఉపయోగించాలో నేర్పించాడని కూడా నమ్ముతారు. ఒక పరీక్షగా శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని మొదటిసారి ఉడిపిలో ఉపయోగించారని, ఒక పర్వతాన్ని సగానికే కోసాడని పురాణం ద్వారా తెలుస్తుంది. ఈ పర్వత శకలాలు అనేక భాగాలుగా చీలిపోయి సమీప ద్వీపాలలో చల్లాచెదురుగా పడి ఉన్నాయని స్థానికులు నేటికి వాటిని చూడవచ్చని నమ్ముతారు. ఉడిపి శ్రీకృష్ణ మఠం కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, శ్రీ మాధ్వాచార్యులనే స్థాపించబడిన ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ద్వారా నిర్వహించబడింది. ఆయన ప్రధాన ఆలయం చుట్టూ 8 మఠాలను, అష్టమఠాలను ప్రసిద్ధి చెందిన వాటిని దాని దైనందిన వ్యవహారాలు మరియు మత సేవలను నిర్వహించడానికి స్థాపించారు. ఈ మఠాలలో ప్రతి ఒక్కటి ఆలయ దైనందిన పూజలు మరియు పరిపాలనను వంతుల వారీగా నిర్వహిస్తుంది. మాధ్వాచార్యులు మొదట్లో ప్రతి మఠం 2 నెలల పాటు కృష్ణుని పూజను పర్యవేక్షించాలని నిబంధన విధించారు. అయితే 16వ శతాబ్దంలో మాధ్వాచార్యుల అనుమతితో సోదే మఠానికి చెందిన వాదిరాజ తీర్థులు ఈ కాలాన్ని 2 సంవత్సరాలకు మార్చారు. పర్యాయ పూజ అని పిలువబడే ఈ వ్యవస్థ 8 మఠాలలో ప్రతి ఒక్కటి 2 సంవత్సరాల పాటు ఆలయాన్ని నిర్వహిస్తుంది. మిగిలిన 7 మఠాలు మత సూత్రాల ప్రచారం చేయడంపై దృష్టి సారిస్తాయి. మీరు కూడా ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించుకోండి. ఈ ఆలయాన్ని దర్శించుకోవడం వలన సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. జ్ఞానం, భక్తి, వైరాగ్యాలు పెరుగుతాయి. విద్యాస్థితి, కుటుంబ ఐశ్వర్యం, దైవ అనుగ్రహం లభిస్తాయని భక్తుల నమ్మకం. మీరు కూడా ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వైఏ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.